సో మాస్ స్పెక్ట్రోస్కోపీ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఈ మాస్ స్పెక్ట్రోస్కోపీలో మాస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఆఫ్ మాస్ స్పెక్ట్రోస్కోపీ అండ్ ఫాస్ట్ ఆటమ్ బంబార్డ్మెంట్ ఎఫ్ఏబి అంటే ఏంటి, కెమికల్ అయనైజేషన్ సిఐ అంటే ఏంటి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మాస్ నెంబర్ అంటే తెలుసుకోవాలి. ఫస్ట్ మాస్ నెంబర్ అంటే ఏంటి, ఈ మాస్ నెంబర్ అంటే ఏంటంటే మాస్ నెంబర్ ఏ ఈజ్ కాల్డ్ మాస్ నెంబర్ ఏ ఈజ్ ఆల్సో కాల్డ్ అటామిక్ మాస్ నెంబర్ ఆర్ న్యూక్లియన్ నెంబర్. అటామిక్ మాస్ నెంబర్ ఆర్ న్యూక్లియన్ నెంబర్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఇన్ అటామిక్ న్యూక్లియస్. చూడండి, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఈ న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ను కలిస్తే మనం మాస్ నెంబర్ అంటాం. న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్, ఈ న్యూట్రాన్స్ ఈ ప్రోటాన్స్ని కలిస్తే ఏమంటామంటే మాస్ నెంబరు అంటాం. మాస్ నెంబర్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మాస్ నెంబర్. ఓకే, ఎగ్జాంపుల్స్. కార్బన్లో 6 ప్రోటాన్స్ ఉంటాయండి. కార్బన్లో 6 ప్రోటాన్స్ ఉంటాయి, 6 న్యూట్రాన్స్ ఉంటాయి. అయితే మనకి కార్బన్ ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ కలిస్తే కార్బన్ మాస్ నెంబర్ ఎంత అని చెప్తామండి, 12 అని చెప్తాం. అటామిక్ నెంబర్ ఎంత, 6 అని చెప్తాం అనమాట. ఓకే, ఇక్కడ మనం చూసుకోండి, దిస్ ఈజ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్లో పాజిటివ్ ఛార్జ్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ ప్రోటాన్స్. ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్నవి ఏంటి, ప్రోటాన్స్. 6 ప్రోటాన్స్ ఉంటాయి. కార్బన్ న్యూక్లియస్ చూసుకున్నాం, దట్ ఈజ్ కార్బన్ ఆటమ్. ఈ కార్బన్ ఆటంలో ఇక్కడ మనకి 6 ప్రోటాన్స్ ఉంటాయి. ఈ రెడ్ కలర్లో ఉన్నవన్నీ ఏంటి, న్యూట్రాన్స్. 6 ప్రోటాన్స్ ప్లస్ 6 న్యూట్రాన్స్ అనమాట. ఈ చుట్టూ నెగిటివ్ ఛార్జ్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనమాట. ఇవన్నీ ఏంటి, ఎలక్ట్రాన్స్ అని కూడా మనం మాట్లాడచ్చు. సో కామన్ ఎలిమెంట్స్ అండ్ మాస్ నెంబర్. కార్బన్ అటామిక్ మాస్ 12, హైడ్రోజన్ అటామిక్ మాస్ 1, ఆక్సిజన్ అటామిక్ మాస్ 16, సల్ఫర్ 32, ఫాస్ఫరస్ 31. ఈ విధంగా ఇవన్నీ కామన్ అటామిక్ మాస్లు అండి. అటామిక్ మాస్ అంటే ప్రోటాన్ నెంబర్ ప్లస్ న్యూట్రాన్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ అటామిక్ మాస్ అన్నమాట. వాట్ ఈజ్ మాస్ స్పెక్ట్రోస్కోపీ లేదా వాట్ ఈజ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ? మాస్ స్పెక్ట్రోమెట్రీ అంటే ఏంటి అంటే, ఈ మాస్ స్పెక్ట్రోమెట్రీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ టెక్నిక్ అమ్మా. ఈ మాస్ స్పెక్ట్రోమెట్రీ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఎ ఇన్స్ట్రుమెంటల్ టెక్నిక్ అండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే శాంపుల్ ఈజ్ కన్వర్టెడ్ టు ర్యాపిడ్లీ మూవింగ్ పాజిటివ్ అయాన్స్. ఇక్కడ శాంపుల్ అంటే ఏం తీసుకుంటాం, ఏదో ఒక శాంపుల్ తీసుకోండి, ఆ శాంపుల్ని ఎం అనుకోండి. శాంపుల్ ఏమనుకుంటాం, ఎం అనేది ఎలా కన్వర్ట్ అవుతుందంట, M+ అయాన్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే శాంపుల్ ఈజ్ కన్వర్టెడ్ టు ర్యాపిడ్లీ మూవింగ్ పాజిటివ్ అయాన్స్. ఎలా కన్వర్ట్ అవుతుందమ్మా, దీన్ని ఎలక్ట్రాన్ బొంబార్డ్మెంట్ అంటే ఒక బీమ్తో బొంబార్డ్ చేసేటప్పుడు, బొంబార్డ్ అంటే ఏంటి, కొలిజన్, తాడనం చేయడం అంటారు, దాన్ని కొలిజన్ చేయడం అంటారు, ఢీ కొట్టడం అని కూడా అంటారు. మాలిక్యూల్ని ఏం చేస్తామంటే ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అనే దాంతో బొంబార్డ్ చేసామనుకోండి, ఆ మాలిక్యూల్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే పాజిటివ్లీ ఛార్జ్డ్ అయాన్ కింద కన్వర్ట్ అవుతుంది. చూడమ్మా, మాస్ స్పెక్ట్రోమెట్రీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ టెక్నిక్ in which sample is converted to rapidly moving positive ions by electron bombardment and charged particles are separated according to their mass. అక్కడ ఏమవుతుంది, న్యూట్రల్ మాలిక్యూల్ని ఎప్పుడైతే మనము బంబార్డ్ చేసేటప్పుడు ఆ న్యూట్రల్ మాలిక్యూల్ ఎలా కన్వర్ట్ అవుతుంది, పాజిటివ్లీ ఛార్జ్డ్ అయాన్ కింద కన్వర్ట్ అవుతుంది. అక్కడ మనకి ఆ కన్వర్ట్ అయ్యే పాజిటివ్లీ ఛార్జ్డ్ అయాన్స్ ఎలా సెపరేట్ అవుతాయి అంటే వాటి యొక్క మాస్ని బేస్ చేసుకొని సెపరేట్ చేయబడతాయమ్మా. వాట్ ఈజ్ మాస్ స్పెక్ట్రమ్? సో ఈ మాస్ స్పెక్ట్రమ్ ఈజ్ ఎ ప్లాట్ ఆఫ్ రిలేటివ్ అబాండెన్స్. ఇక్కడ మనకు పీక్ అనేది వస్తుందమ్మా, రిలేటివ్ అబాండెన్స్ బట్టి మనకు పీక్ వస్తుంది. అయితే మాస్ స్పెక్ట్రమ్ వల్ల యూజ్ ఏంటి అంటే ఏదైనా ఒక అన్నోన్ మాలిక్యూల్ యొక్క మాలిక్యులర్ వెయిట్ తెలుసుకోవచ్చమ్మా. ఇప్పుడు మన స్పెక్ట్రోస్కోపీ ఏంటి యూజెస్, ఏదైనా ఒక అన్నోన్ మాలిక్యూల్ లేదా అన్నోన్ కాంపౌండ్ లేదా అన్నోన్ శాంపిల్ని మనము స్ట్రక్చర్ని డిటర్మైన్ చేయడానికి
యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ యూజ్ చేయొచ్చు, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ యూజ్ చేస్తాం, అండ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ యూజ్ చేస్తాం, అదేవిధంగా మాస్ స్పెక్ట్రోస్కోపీ యూజ్ చేస్తాం. అయితే ఒక్కొక్క స్పెక్ట్రోస్కోపీ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో మనం ఏం చూస్తామంటే ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరుగుతాయి, బట్ కాంజుగేషన్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఐఆర్లో ఏంటంటే స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎన్ఎంఆర్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నేచర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూక్లియస్ యొక్క స్పిన్ ఓరియంటేషన్ గురించి మనకు తెలుస్తుంది. మాస్లో ఏంటంటే ఆ మాలిక్యూల్స్ యొక్క అటామిక్ మాస్ ఎంత ఉందనేది మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఆర్గానిక్ మాలిక్యూల్ తీసుకుంటామమ్మా. ఆర్గానిక్ మాలిక్యూల్ని బొంబార్డ్ చేస్తాం. దేంతో అంటే విత్ ఎలక్ట్రాన్తో బొంబార్డ్ చేస్తాం. దాన్ని ఈఐతో బొంబార్డ్ చేస్తాం అన్నమాట. ఎలక్ట్రాన్ ఇంపాక్ట్. ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఆర్ బొంబార్డ్ విత్ ఎలక్ట్రాన్. అప్పుడు ఆ మాలిక్యూల్ ఎలా కన్వర్ట్ అవ్వాలి? కన్వర్టెడ్ ఇంటూ హైలీ ఎనర్జెటిక్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్. ఎలా కన్వర్ట్ అవ్వాలి? హైలీ ఎనర్జెటిక్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్. దాన్ని మాలిక్యులర్ అయాన్ లేదా పేరెంట్ అయాన్ అంటాం. చూడండి, ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఆర్ బొంబార్డెడ్ విత్ ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ ఈఐ. ఆర్గానిక్ మాలిక్యూల్ని ఈఐతో బొంబార్డ్ చేస్తే అది ఎలా కన్వర్ట్ అవుతుందట? ఆ ఆర్గానిక్ మాలిక్యూల్ అనేది హైలీ ఎనర్జెటిక్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్ కింద కన్వర్ట్ అవుతుంది. హైలీ ఎనర్జెటిక్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్ కింద కన్వర్ట్ అవుతుంది. దీన్నే మాలిక్యులర్ అయాన్ లేదా పేరెంట్ అయాన్ అని కూడా చెప్పొచ్చు. ఫర్దర్ ఈ పేరెంట్ అయాన్, మాలిక్యులర్ అయాన్ మరలా బ్రేక్ అవుతుందమ్మా. ఫర్దర్ బ్రేకప్ ఇంటూ స్మాలర్ అయాన్స్. మరలా స్మాలర్ అయాన్స్ కింద బ్రేక్ అవుతుంది. దీన్ని ఫ్రాగ్మెంట్ అయాన్స్ లేదా డాటర్ అయాన్స్ అంటారు. చూడమ్మా, ఫస్ట్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఆర్ బొంబార్డెడ్ విత్ ఎలక్ట్రాన్తో బొంబార్డ్ చేస్తామమ్మా ఆర్గానిక్ మాలిక్యూల్ని. ఈ ఆర్గానిక్ మాలిక్యూల్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే హైలీ ఎనర్జెటిక్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. దీన్ని మాలిక్యులర్ అయాన్ లేదా పేరెంట్ అయాన్ అని కూడా అంటారు. ఈ మాలిక్యులర్ అయాన్ ఫర్దర్ బ్రేకప్ ఇంటూ స్మాలర్ అయాన్స్, దాన్ని డాటర్ అయాన్స్ అని కూడా అంటారు. తర్వాత దీస్ ఫార్మ్డ్ అయాన్స్ సెపరేటెడ్ బై డిఫ్లెక్షన్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, దీన్ని అయాన్ని మరలా సెపరేట్ చేస్తాము మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో. ఫస్ట్ ఆర్గానిక్ మాలిక్యూల్ తీసుకుంటామమ్మా, దీన్ని ఎలక్ట్రాన్తో బొంబార్డ్ చేస్తామమ్మా. ఇది హైలీ ఎనర్జెటిక్ పాజిటివ్ అయాన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది ఫర్దర్గా మళ్ళీ మనం బొంబార్డ్ చేస్తే ఈ స్మాలర్ అయాన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది మరలా దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో దీన్ని సెపరేషన్ అనేది చేస్తాం అన్నమాట. చూడండి, ఇక్కడ ఇది జనరల్గా మనకి ఇన్స్ట్రుమెంటేషన్ గురించి ఏం లేదు. దిస్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ అమ్మా. ఇది ఎలక్ట్రాన్ బీమ్ అనమాట. ఇది ఎలక్ట్రాన్ బీము. ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ బీమ్ ద్వారా మనకి ఏంటంటే మాలిక్యూల్ని బొంబార్డ్ చేస్తామమ్మా. ఈ బొంబార్డ్ చేసేటప్పుడు మనకి ఈ బీమ్ పాజిటివ్ అయాన్స్ అనేవి ఇక్కడ వస్తాయమ్మా. మనకు వస్తాయన్నమాట. ఇది మ్యాగ్నెట్. ఓకే, సో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే మనకి ఎగ్జామ్లో ప్రిన్సిపల్ అడుగుతాడు. మాస్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ ద మోస్ట్ యాక్యురేట్ మెథడ్. దేనికి యాక్యురేట్ మెథడ్ అంటే మాస్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ మోస్ట్ యాక్యురేట్ మెథడ్. దేనికి యాక్యురేట్ మెథడ్ అంటే డిటర్మైనింగ్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద కాంపౌండ్. ఏదైనా ఒక మాలిక్యులర్ మాస్, ఏదైనా ఒక కాంపౌండ్ యొక్క మాలిక్యులర్ మాస్ని డిటర్మైన్ చేయడానికి ఇక్కడ మాస్ స్పెక్ట్రోస్కోపీ యూజ్ చేస్తాం. మాస్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ ద మోస్ట్ యాక్యురేట్ మెథడ్ ఫర్ డిటర్మైనింగ్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద కాంపౌండ్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ కంపోజిషన్. మాస్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ ద మోస్ట్ యాక్యురేట్ మెథడ్ అండి. ఇట్ ఈస్ ద మోస్ట్ యాక్యురేట్ మెథడ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఏంటి మనం అంటే డిటర్మైన్ చేయొచ్చు అంటే, సో ఇక్కడ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద కాంపౌండ్, ఏదైనా ఒక మాలిక్యులర్ మాస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పారాసెటమాల్ నేను ఇచ్చాను. పారాసెటమాల్ మాలిక్యులర్ వెయిట్ 80 అనుకోండి, ఎగ్జాక్ట్గా 80 అనుకోండి. మనకి మీకు ఇచ్చినటువంటి పారాసెటమాల్ తెలియదు అదేట. సో మాస్ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఆ పారాసెటమాల్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 80 అని మనకి 80 దగ్గర ఒక పీక్ వచ్చింది అనుకోండి. సో ఈ డ్రగ్ అనేది పారాసెటమాల్ది సంబంధించింది అయ్యి ఉండొచ్చు. మేబీ ఫర్దర్ కన్ఫర్మేషన్ దాని ప్రోటాన్స్ మ్యాచ్ అయితే ఎన్ఎంఆర్లో, స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ ఐఆర్లో, C13 ఎన్ఎంఆర్లో కార్బన్ మ్యాచ్ అయ్యే అని చూసుకుంటాం. ఫర్దర్ స్పెక్ట్రాస్ అనేవి మనం ఎవిడెన్సెస్ అనేవి తీసుకుంటాం. సో ఇన్ దిస్ టెక్నిక్ మాలిక్యూల్స్ ఆర్ బొంబార్డ్ విత్ ఏ బీమ్ ఆఫ్ హై ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్. ఈ టెక్నిక్లో ఏం చేస్తాం, మీకు ఇచ్చినటువంటి మాలిక్యూల్ పారాసెటమాల్ అవ్వచ్చు, యాస్పిరిన్ అవ్వచ్చు,
ఏదో ఒక డ్రగ్ బెంజోయిక్ యాసిడ్ అవ్వచ్చు, బెంజైల్ ఆల్కహాల్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఇన్ దిస్ టెక్నిక్ మాలిక్యూల్స్ ఆర్ బొంబార్డెడ్. ఈ మాలిక్యూల్ దేం చేస్తాం, బొంబార్డ్ చేస్తాం. దేంతమ్మా, బీమ్ ఆఫ్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్, బీమ్ ఆఫ్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్తో బొంబార్డ్ చేస్తామమ్మా. ద మాలిక్యూల్స్ ఆర్ అయనైజ్డ్, ద మాలిక్యూల్స్ ఆర్ అయనైజ్డ్ అండ్ బ్రోకెన్ అప్ ఇంటూ మెనీ ఫ్రాగ్మెంట్స్. The molecules are ionized and broken up into many fragments, some of which are positive ions, some of which are positive ions. Each kind of ion has a particular ratio mass and charge. మనం చూడండి ఇక్కడ, each kind of ion has a particular ratio of mass to charge, m/z అన్నమాట. మాస్ అంటే m, z అంటే చార్జ్ అన్నమాట. Each kind of ion has a particular ratio of mass to charge. Each kind of ion has a particular ratio of mass to charge, m/z, that is m/e ratio. For most ion the charge is 1 and that charge is 1 and thus m/e ratio is simply molecular mass of the ion, molecular mass of the ion. So next చూడండి. సో ఇది మనకి జనరల్గా ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఇది మనకు అవసరం లేదు, జస్ట్ జనరల్గా అయనైజేషన్ జరగాలి అంటే ఏంటంటే, మనకి యాటమ్ని ఎప్పుడైతే బొంబార్డ్ చేసామో, బొంబార్డ్ చేసినటువంటి యాటమ్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ పాజిటివ్ అయాన్స్ అనేవి వస్తాయమ్మా. సో ఇది మనకి ఏంటంటే, ఈ శాంపుల్ అనేది ఇక్కడ పెడతామమ్మా. ఈ శాంపుల్ అనేది ఇక్కడ పెట్టేటప్పుడు, శాంపుల్ అంటే మాలిక్యూల్, దీన్ని ఎలక్ట్రికల్లీ హీటెడ్ మెటాకాయిల్ హీట్ చేస్తాం, బొంబార్డ్ చేస్తాం. బొంబార్డ్ చేసేటప్పుడు కొన్ని ఎలక్ట్రాన్ లూజ్ అయ్యి పాజిటివ్ అయన్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. అదే ద పార్టికల్స్ ఇన్ ద శాంపుల్ అంటే యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ బొంబార్డెడ్ విత్ ఏ స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు నాక్ వన్ ఆర్ మోర్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. అంటే మాలిక్యూల్, న్యూట్రల్ మాలిక్యూల్ అన్నది హై ఎనర్జెటిక్ బీమ్, ఎలక్ట్రాన్ బీమ్తో బొంబార్డ్ చేసేటప్పుడు, న్యూట్రల్ మాలిక్యూల్ని హై ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్ బీమ్తో బొంబార్డ్ చేసేటప్పుడు ఆ మాలిక్యూల్ ఏమవుతుందంటే m+ డాట్ అంటే ఎలక్ట్రాన్ లూజ్ అయ్యి పాజిటివ్ అయాన్ కింద మారిపోతుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ద పాజిటివ్ అయాన్ ఫౌండ్ విల్ క్యారీ ఏ చార్జ్ ఆఫ్ పాజిటివ్ +1. మోస్ట్ ఆఫ్ ద పాజిటివ్ అయాన్స్కి ఏ చార్జ్ ఉంటుంది, +1 ఉంటుంది అన్నమాట. ద పాజిటివ్ అయాన్స్ ఆర్ persuaded out into the rest of the machine by the ion ripple, which is another metal plate carrying a single positive charge. So ఇవి మనకి ప్రిన్సిపల్ ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రిన్సిపల్ తర్వాత మనకి వెరీ ఇంపార్టెంట్. సో దీనిలో ఉన్నటువంటి ఫాస్ట్ ఆటమిక్ బొంబార్డ్మెంట్, FAB అంటే ఏంటి, కెమికల్ అయనైజేషన్ అంటే ఏంటి, అవన్నీ మనకి ఇంపార్టెంట్. వాటి గురించి మనం చూద్దాం. కెమికల్ అయనైజేషన్ అంటే ఏంటి, వాట్ ఈజ్ కెమికల్ అయనైజేషన్, EI అంటే ఏంటి అని మనకు తెలియదు. ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఇంపార్టెంట్. కెమికల్ అయనైజేషన్ ఇవన్నీ ఏంటంటే అందులో జరిగే ప్రాసెస్ అమ్మా. స్కీమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అయనైజేషన్ అయాన్ సోర్స్, మనకి అందులో జరిగేటటువంటి ప్రాసెస్ అంతా కలిసి మనకి ఇక్కడ వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. కేటగిరీ ఆఫ్ అయాన్ సోర్సెస్, మనకి ఇక్కడ కేటగిరీ ఆఫ్ అయాన్ సోర్సెస్లో మనకి ఎగ్జామ్లో అడిగితే ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్ EI అంటే ఏంటి, కెమికల్ అయనైజేషన్ CI అంటే ఏంటి, నెక్స్ట్ ఫాస్ట్ ఆటమ్ బొంబార్డ్మెంట్ FEB అంటే ఏంటి, మీకు అడిగే క్వశ్చన్స్ ఇవే. ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్ EI, కెమికల్ అయనైజేషన్ CI అండ్ ఫాస్ట్ ఆటమ్ బొంబార్డ్మెంట్ FAB, వీటి గురించి మనం తెలుసుకోవాలమ్మా. సో ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్ అంటే ఏంటంటే, ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ EI is the classical ionization method. It is a classical ionization method in mass spectrometry.
ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్ ఈజ్ ద క్లాసికల్ అయనైజేషన్ మెథడ్ ఇన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ. ఈఐ అన్నది ఏంటంటే ఒక క్లాసికల్ అయనైజేషన్ మెథడ్ అంటే మాస్ స్పెక్ట్రోమెట్రీలో. ఇట్ ఈస్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ హైలీ డెవలప్డ్ మెథడ్. ఈ ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్ మెథడ్ అన్నది ఏంటి అంట, ఇట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ అండ్ హైలీ డెవలప్డ్ మెథడ్. బాగా డెవలప్ చేసినటువంటి మెథడ్ అమ్మ. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎలక్ట్రాన్ బొంబార్డ్మెంట్ ఆర్ ఎలక్ట్రాన్ అయనైజేషన్. దీన్నే ఎలక్ట్రాన్ బొంబార్డ్మెంట్ లేదా ఎలక్ట్రాన్ అయనైజేషన్ అంటాం. చూడండి, ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ ఈఐ అయనైజేషన్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ ఈఐ ఈజ్ ద క్లాసికల్ అయనైజేషన్ మెథడ్ ఇన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ. ఈఐ అన్నది ఏంటంటే క్లాసికల్ అయనైజేషన్ మెథడ్ ఇన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ. ఇట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ హైలీ డెవలప్డ్ మెథడ్. ఇట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ హైలీ డెవలప్డ్ మెథడ్. It is also known as electron bombardment or electron ionization. Electron bombardment or electron ionization. ఇక్కడ ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్ సోర్స్ ఏంటంటే కన్సిస్ట్ ఆఫ్ అయనైజింగ్ ఛాంబర్ అమ్మ. అయనైజింగ్ ఛాంబర్ విచ్ ఈజ్ మెయింటైన్డ్ ప్రెజర్. ఎంత ప్రెజర్ మెయింటైన్ చేస్తాము ఈ అయనైజింగ్ ఛాంబర్లో? 0.005 టార్క్ అండ్ టెంపరేచర్ ఎంత 200 degrees అనమాట. ఎలక్ట్రాన్ గన్ అనేది తీసుకుంటామమ్మా. ఈజ్ లొకేటెడ్ పెర్పెండిక్యులర్ టు ఛాంబర్. నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ గ్లోయింగ్ ఫిల్మెంట్ దట్ ఈస్ టంగ్స్టన్ ఆర్ రేడియం యాక్సిలరేటెడ్ బై పొటెన్షియల్ 70 volts అప్లైడ్ బిట్వీన్ ద ఫిలమెంట్ అండ్ యానోడ్. సో మనకి ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి బొంబార్డ్ జరుగుతుంది. ఏదైనా ఒక మాలిక్యూల్ మీద హై ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్ బీమ్తో బొంబార్డ్ చేసేటప్పుడు ఎలక్ట్రాన్స్ ఆర్ డ్రాన్ ఇన్ ద అయనైజేషన్ ఛాంబర్ త్రూ ద పాజిటివ్లీ చార్జ్డ్ స్లిట్స్. అంటే అప్పుడు ఆ మాలిక్యూల్ నుంచి ఎలక్ట్రాన్స్ ఏ విధంగా మనకి అయనైజ్ అవుతాయంట, పాజిటివ్లీ చార్జ్డ్ స్లిట్స్ కింద అయనైజ్ అవుతాయి అన్నమాట. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కంట్రోల్డ్. ఏ విధంగా అంటే ఫిలమెంట్ టెంపరేచర్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కంట్రోల్డ్ బై ఫిలమెంట్ పొటెన్షియల్ అనమాట. ద శాంపుల్ ఈజ్ బ్రాట్ టు ఏ టెంపరేచర్ హై ఇనఫ్ టు ప్రొడ్యూస్ మాలిక్యులర్ వేపర్స్. సో ఇది ద గ్యాస్ శాంపుల్ అండ్ ఎలక్ట్రాన్స్ కొలైడ్ at right angle in the chamber and ions are formed by exchange of energy during these collisions between electron beam and sample molecules. Electron beam ki sample molecules ki em jarugutayi collision jarugutayi. Since the ionization energy of the most organic molecule enta ante 15 electron volts, an electron is expelled to produce a radical cation kinda. ఆ మాలిక్యూల్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే రాడికల్ క్యాటయన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎట్ హార్డ్ అయనైజేషన్ 70 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేవి మన మాలిక్యూల్ అయాన్స్ అనేవి ఫ్రాగ్మెంట్ అవ్వడానికి 17 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేవి మనం యూజ్ చేయాలండి. అడ్వాంటేజెస్ ఏంటంటే గివ్స్ మాలిక్యులర్ మాస్ అండ్ ఆల్సో ద ఫ్రాగ్మెంటేషన్ ప్యాటర్న్ ఆఫ్ ద సింపుల్. మాలిక్యులర్ మాస్ అనేది ఇస్తుంది, అదేవిధంగా ఫ్రాగ్మెంటేషన్స్ కూడా ఇస్తుంది. ఎక్స్టెన్సివ్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ కాన్సిక్వెంట్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ పీక్స్ గివ్ స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్. ఈ ఫ్రాగ్మెంటేషన్ వల్ల మనకి స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ ఇస్తుంది. గివ్స్ రీప్రొడ్యూసిబుల్ మాస్ స్పెక్ట్రా. సో నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్ మీరు ఇక్కడ చూడండి. ఏ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే హై ఎనర్జెటిక్ ఎలక్ట్రానిక్ బీమ్ ఉంది కదా, దీన్ని పాస్ చేస్తాం అనమాట. పాసెస్ త్రూ ఏ గ్యాస్ ఫేజ్ శాంపుల్. ఒక శాంపుల్ గుండా పాస్ చేస్తాం. దేన్ని పాస్ చేస్తామంటే ఏ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పాస్ త్రూ ఏ గ్యాస్ ఫేజ్ శాంపుల్. గ్యాస్ ఫేజ్ శాంపుల్ గుండా పాస్ చేస్తాం. పాస్ చేసేటప్పుడు కొలైడ్స్ విత్ న్యూట్రల్ అనలైట్ మాలిక్యూల్. ఆ ఎలక్ట్రాన్ బీమ్ ఏమవుతుందంటే ఈ న్యూట్రల్ మాలిక్యూల్తో కొలిజన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. అలా పార్టిసిపేట్ చేసినప్పుడు మనకి ప్రొడ్యూస్డ్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్ దట్ ఈస్ ఫ్రాగ్మెంట్ అయాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. జనరల్లీ ఎలక్ట్రాన్స్ విత్ ఎనర్జీ 70 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆర్ యూజ్డ్. అంటే జనరల్గా ఎంత ఎనర్జీ యూజ్ చేస్తామంటే 70 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేవి యూజ్ చేస్తాం ఫామ్ ఏ ఫ్రాగ్మెంట్ అయాన్. దీస్ పాజిటివ్ అయాన్స్ ఆర్ కలెక్టెడ్ ఇన్ ఫోకసింగ్ ప్లేట్స్ అండ్ పాస్ టు ఏ మాస్ అనలైజర్. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ న్యూట్రల్ మాలిక్యూల్. ఈ న్యూట్రల్ మాలిక్యూల్ ఏం చేస్తున్నాను, హై ఎనర్జెటిక్ ఎలక్ట్రానిక్ బీమ్తో దీన్ని బొంబార్డ్ చేస్తున్నాను. బొంబార్డ్ చేసేటప్పుడు దీని నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు రిలీజ్ అయిపోతాయి. దేని నుంచి, ఈ న్యూట్రల్ మాలిక్యూల్ నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు రిలీజ్ అవుతాయి. అప్పుడు ఈ న్యూట్రల్ మాలిక్యూల్ ఎలా కనబడుతుంది, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి ప్లస్ అవుతుంది అనమాట. 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎలక్ట్రాన్లు ఒకటి లాస్ అయితే ఏమవుతుంది,
ప్లస్ ఇంకో ఎలక్ట్రాన్ డాట్ ప్లస్ డాట్ ఫామ్ అవుతుంది. దాన్ని ఎం ప్లస్ డాట్, దట్ ఈజ్ స్టేబుల్ అమ్మ. ఈ ఎం ప్లస్ డాట్ని మనము పేరెంట్ అయాన్ అనొచ్చు లేదా మాలిక్యులర్ అయాన్ అని కూడా అనొచ్చు. ఈ మాలిక్యులర్ అయాను లేదా పేరెంట్ అయాను ఫర్దర్ డివైడ్ అవుతుంది. ఫర్దర్ డివైడ్ అయ్యి ఎలా డివైడ్ అవుతుందంటే ఫర్దర్గా మనకి డాటర్ అయాన్స్ని స్మాలర్ అయాన్స్ లేదా డాటర్ అయాన్స్ కింద డివైడ్ అవుతుంది. చూడండి, ఇది మనకి హార్డ్ అయనైజేషన్ ఈవెంట్ అనుకోండి, మనకి ఇలా ఫామ్ అవుతుంది ఈ విధంగా. సో నెట్ హార్డ్ ప్లస్ సాఫ్ట్ ఈవెంట్ ఎం ప్లస్ డాట్ ప్లస్ ఫ్రాగ్మెంట్స్ అనమాట. ఎలక్ట్రాన్ అయనైజేషన్ అకాంపనైడ్ బై different degrees of excitation of the molecular ion. Soft ionizing event transfer little excess energy to ionized molecule, which is observed. Intact harder collisions also occur and gives rise to the given mass spectra. So next ఏంటంటే EI అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ అయనైజేషన్ వర్క్స్ వెల్ ఓన్లీ ఫర్ థర్మల్లీ స్టేబుల్ అండ్ వాలటైల్ శాంపుల్. ఇది మనకు అవసరం లేదండి. నెక్స్ట్ కెమికల్ అయనైజేషన్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ 3 క్వశ్చన్స్. ఎలక్ట్రాన్ అయనైజేషన్ ఇంపాక్ట్, ఓకే, ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్ అనొచ్చు. నెక్స్ట్ కెమికల్ అయనైజేషన్, తర్వాత ఫాస్ట్ అటామిక్ బొంబార్డ్మెంట్ FAB, ఈ 3. ఇన్ కెమికల్ అయనైజేషన్ ద అయనైజేషన్ ఆఫ్ ద ఎనలైట్ ఈజ్ అచీవ్డ్. ఇన్ కెమికల్ అయనైజేషన్ the ionization of analyte is achieved by interaction of its molecules with ions of reagent gas. So in chemical ionization the ionization of the analyte is achieved by interaction of its molecules with ions of a reagent gas in the chamber or source. Chemical ionization is carried out an instrument similar to electron impact ion source with some modifications ఏంటంటే addition of a vacuum pump, narrowing of exit slit to mass analyzer to maintain reagent gas pressure of about 1 torr in the ionization chamber. సో నెక్స్ట్ ఏంటి, 2 స్టెప్స్ అనేవి ఉంటాయమ్మా. ఫస్ట్ స్టెప్స్లో రియేజెంట్ గ్యాస్ అయనైజ్ అవుతుంది. మనం తీసుకునేటటువంటి రియేజెంట్ గ్యాస్ ఎలా అంటే ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్ అనేది సోర్స్ అనమాట. ఈ సోర్స్ ద్వారా ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్ అనే సోర్స్ ద్వారా ఈ రియేజెంట్ అనేది అయనైజ్ అవుతుంది అనమాట. ఇక్కడ అయనైజ్ అయిన తర్వాత ద ప్రైమరీ అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయమ్మా. ఈ ప్రైమరీ అయాన్స్ ఆఫ్ గ్యాస్ రియేజెంట్ గ్యాస్ దేంతో రియాక్ట్ అవుతాయంట, ఎడిషనల్ గ్యాస్తో రియాక్ట్ అవుతాయి. అప్పుడు ఆ 2 రియాక్ట్ అయిపోయి ఒక స్టేబుల్ కింద ఫామ్ అయ్యి స్టెబిలైజ్డ్ రియేజెంట్ అయాన్స్ అనేది ఫామ్ అవుతుంది. సెకండ్ స్టెప్లో ఏంటంటే ద రియేజెంట్ అయాన్స్ interact with sample molecules to form molecular ions. In this technique, the sample is diluted with a large excess of reagent. సో మనం ఇక్కడ ఏంటంటే గ్యాస్ కామన్లీ యూజ్డ్, ఏ గ్యాస్ అంటే యూజ్డ్ యాజ్ ఎ రియేజెంట్ ఆర్ లో మాలిక్యులర్ వెయిట్ కాంపౌండ్స్. ఇక్కడ యూజ్ చేసే గ్యాసెస్ కామన్లీ యూజ్డ్ యాజ్ రియేజెంట్స్ ఫర్ లో మాలిక్యులర్ వెయిట్ కాంపౌండ్. ఏ గ్యాస్? మీథేను, టెర్సరీ ఐసోబ్యూటేను, అమోనియా, నైట్రస్ ఆక్సైడ్, ఈ ఆక్సిజన్, ఇటువంటి గ్యాసెస్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేస్తామండి. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ CI అంటే కెమికల్ అయనైజేషన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ ద టైప్స్ ఆఫ్ అయాన్స్ ఫార్మ్డ్ CI ఈజ్ కేటగరైజ్డ్. CI కెమికల్ అయనైజేషన్ని ఎలా కేటగరైజ్ చేస్తారంటే పాజిటివ్ కెమికల్ అయనైజేషన్, నెగిటివ్ కెమికల్ అయనైజేషన్. ఈ పాజిటివ్ కెమికల్ అయనైజేషన్ ఏంటంటే ఈ టెక్నిక్లో పాజిటివ్ అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయండి. దేని నుంచి ప్రొడ్యూస్ అవుతాయి? శాంపిల్ నుంచి పాజిటివ్ అయాన్స్ ప్రొడ్యూస్ అవుతాయండి. ఈ పాజిటివ్ కెమికల్ అయనైజేషన్లో మనం యూజ్ చేసే గ్యాస్ ఏంటంటే మీథేన్, అమోనియా, ఐసోబ్యూటేన్ లాంటివి గ్యాసెస్ యూజ్ చేస్తామండి. మీరు ఇక్కడ చూసుకుంటే క్లారిటీగా అర్థం అవుతుంది. అమోనియా ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రియేజెంట్ గ్యాస్. అమోనియాని ఎలా యూజ్ చేస్తామమ్మా? రియేజెంట్ గ్యాస్ కింద యూజ్ చేస్తాం. ఫస్ట్ అమోనియా ఇక్కడ చూసుకోండి. ఈ అమోనియాను హై ఎనర్జెటిక్ ఎలక్ట్రానిక్ బీమ్తో బొంబార్డ్ చేస్తాం. ఇక్కడ హై ఎనర్జెటిక్ ఎలక్ట్రానిక్ బీమ్ ఏంటంటే ఈ ఎలక్ట్రాన్ దేంతో చేస్తానో అమోనియాతో బొంబార్డ్ చేస్తాం. చేసేటప్పుడు అమోనియా ఈ హై ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్ బీమ్ 2 బొంబార్డ్ అయ్యి మనకి ఒక ఎలక్ట్రాన్, అమోనియాలో ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోతుందమ్మా. ఈ అమోనియాలో ఒక ఎలక్ట్రాన్ కలిసి 2 ఎలక్ట్రాన్స్ కింద బయటకు వస్తాయి. అప్పుడు అమోనియా ప్లస్ అనే మాలిక్యులర్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది. ఇదే మనకి ప్రిన్సిపల్. దిస్ ఈజ్ శాంపిల్ అమ్మ ఆర్ మాలిక్యూల్.
ఈ మాలిక్యూల్ని హై ఎనర్జెటిక్ ఎలక్ట్రానిక్ బీమ్తో బొంబార్డ్ చేస్తాం. చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే మాలిక్యులర్ అయాన్ అనేది ఫామ్ అవుతుంది. సో 2 ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తాయి. ఇప్పుడు ఈ NH3+ ఏం జరుగుతుందంటే మరలా మనకి ఏంటంటే 2 మాలిక్యూల్స్ NH3+ తీసుకుంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ NH3+ అనేది NH4+ అండ్ NH అంటే ఫర్దర్గా మరలా ఏమవుతుంది, ఇది పేరెంట్ అయ్యానమ్మా. ఈ NH3+ డాట్ అనేది పేరెంట్ అయ్యాన్. ఇది ఫర్దర్గా బ్రేక్ అయ్యి డాటర్ అయాన్స్ని కూడా ఇస్తుంది అనమాట. NH4+ రియాక్ట్ విత్ శాంపుల్ మాలిక్యూల్స్ బై ప్రోటాన్ ట్రాన్స్ఫర్ టు ప్రొడ్యూస్ శాంపుల్ అయాన్స్. సో నెక్స్ట్ ఏంటంటే నెగిటివ్లీ కెమికల్ అయనైజేషన్. ఇక్కడ ఏంటంటే నెగిటివ్ కెమికల్ అయనైజేషన్ ఈజ్ కౌంటర్ పార్ట్ ఆఫ్ పాజిటివ్ కెమికల్ అయనైజేషన్. ఈ నెగిటివ్ కెమికల్ అయనైజేషన్ అంటే ఏంటంటే ఈ నెగిటివ్ కెమికల్ అయనైజేషన్ అన్నది ఈ పాజిటివ్ కెమికల్ అయనైజేషన్కి ఒక కౌంటర్ పార్ట్ అనమాట. ఇక్కడ ఏంటంటే నెగిటివ్ అయాన్స్ అన్నవి శాంపుల్ నుంచి బయటకు వస్తాయి. సో నెగిటివ్ అయాన్స్ అన్నవి మీకు శాంపుల్ నుంచి బయటకు వస్తాయి. ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ రియేజెంట్ గ్యాసెస్. ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్స్ అనేవి ఇక్కడ ఎలా యూజ్ చేస్తాం, రియేజెంట్ గ్యాసెస్. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అయనైజేషన్ ఆఫ్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ శాంపుల్ అమ్మా. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అయనైజేషన్ ఆఫ్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ శాంపిల్స్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఉన్నాయంటే యూజ్డ్ ఫర్ హై మాలిక్యులర్ వెయిట్ కాంపౌండ్స్, యూజ్డ్ ఫర్ శాంపిల్ which undergo rapid fragmentation in electron ionization. Limitation: not suitable for thermal unstable non-volatile sample, relative less sensitive than EI ionization. So next, sample must be diluted with large excess of reagent gas to prevent primary interaction between the electrons and sample molecules. So next ఏంటంటే ఇది కెమికల్ అయనైజేషన్, కెమికల్ ఇంపాక్ట్ అయనైజేషన్, దట్ ఈస్ CII. ఇక్కడ ఏంటంటే ఇంటరాక్షన్ ఆఫ్ శాంపిల్ విత్ లార్జ్ అమౌంట్ ఆఫ్ రియేజెంట్. శాంపిల్కి లార్జ్ అమౌంట్ ఆఫ్ రియేజెంట్ గ్యాస్కి ఇంటరాక్ట్ అవుతుంది. ఇక్కడ కామన్ యూజ్ చేసేవి ఏంటంటే మీథేన్, అమోనియా, ఐసోబ్యూటేన్ మనం కామన్గా యూజ్ చేస్తామమ్మా. సో ఇది మన ఫీల్డ్ అయనైజేషన్ అవసరం లేదండి. ఇది ఫాస్ట్ ఆటామిక్ బొంబార్డ్మెంట్ అనేది FAB ఇంపార్టెంట్. సో దాని గురించి మనం చెప్పుకుందాం. ఫాస్ట్ ఆటమ్ బొంబార్డ్మెంట్ FAB అంటే చూడండి. ఫాస్ట్ ఆటమ్ బొంబార్డ్మెంట్ FAB ఇట్ ఈజ్ అయనైజేషన్ అండి. ఫాస్ట్ ఆటమ్ బొంబార్డ్మెంట్ అనేది అయనైజేషన్ టెక్నిక్ used in mass spectrometry, in which beam of high energy atoms strikes a surface to create ions. ఇక్కడ ఏంటంటే ఫాస్ట్ ఆటమ్ బొంబార్డ్మెంట్ FAB ఈజ్ ఏ అయనైజేషన్ టెక్నిక్. FAB అనేది ఒక అయనైజేషన్ టెక్నిక్స్ అనేది అయనైజేషన్ టెక్నిక్ అంటే దేనిలో యూజ్ చేస్తామంటే మాస్ స్పెక్ట్రోమెట్రీలో యూజ్ చేస్తామండి. ఇన్ విచ్ బీమ్ ఆఫ్ హై ఎనర్జీ ఆటమ్స్ స్ట్రైక్ ఏ surface to create ions. Next చూసుకుంటే when a beam of high energy ions is used instead of atoms, secondary ions mass spectrometry. The method is known as liquid secondary ion mass spectrometry, LSIMS. మీకు ఇక్కడ చూసుకుంటే వీటిలో మనకి ఈ యూనిట్లో మీకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఒకసారి చెప్తాను మీకు ఏమేమి అడుగుతున్నారు మనకి అన్నది ఇంతకుముందు బేస్ చేసుకోండి. సో చూడమ్మా, మనకి ఫస్ట్ యూనిట్లో మనకి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ చెప్పాం, యాక్యురసీ చెప్పాం, ఎర్రర్స్ చెప్పాం. సో ఇంకోటి చెప్పాలి, క్లాసిఫికేషన్ మెథడ్స్ అంటే రైట్ ఏ నోట్ ఆన్ క్లాసిఫికేషన్ ఆఫ్ అనలిటికల్ మెథడ్స్ చెప్పాలి. నెక్స్ట్
సెకండ్ యూనిట్లో వాట్ ఈజ్ ఎఫ్టీఐఆర్ చెప్పాం, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్. వీటికి మీకు మెటీరియల్ నేను ప్రొవైడ్ చేస్తానండి, రెడీ చేస్తున్నా. ఐ థింక్ ఫస్ట్ యూనిట్ ఇచ్చాను, బట్ అందులో ఏమైనా మిస్ అయ్యి ఉంటాయి. ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ లాస్ట్ 5th యూనిట్ 3 యూనిట్స్ అయ్యాయి కాబట్టి 3 యూనిట్స్ సంబంధించిన మెటీరియల్ నేను రెడీ చేసి మీకు నెక్స్ట్ క్లాస్కి మీకు యూనిట్స్ మండేకి ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ 3 యూనిట్లు అయిన యూనిట్. సో సెకండ్ యూనిట్లో వాట్ ఈజ్ ఎఫ్టీఐఆర్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్, రైట్ అబౌట్ ఫింగర్ ప్రింట్ రీజియన్, ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, రెసల్యూషన్ అంటే ఏంటి, ఇన్స్ట్రుమెంటల్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రమ్, రైట్ అబౌట్ ఆ స్పెక్ట్రల్ రీజియన్ ఇన్ ఐఆర్ స్పెక్ట్రమ్. ఇవన్నీ అయిపోయింది. ఎఫ్టీఐఆర్ అంటే ఏంటి, సో సెకండ్ యూనిట్ అయిపోయింది. నెక్స్ట్ 5th యూనిట్లో కెమికల్ షిఫ్ట్ అంటే ఏంటి, కప్లింగ్ కాన్స్టెంట్ అంటే ఏంటి, అటామిక్ ఫ్లోరోసెన్స్, అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా కూడా చెప్పాను, ఎన్ఎంఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ చెప్పాను, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కెమికల్ షిఫ్ట్ చెప్పాను, వేరియస్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ ఇన్ అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ కూడా చెప్పాను. సో అటామిక్ అబ్జార్ప్షన్ అంటే ఏంటి, అటామిక్ ఎమిషన్ అంటే ఏంటి కూడా మీకు చెప్పాము. ఒకసారి చూస్తాను. మీకు ఈ 3 మెటీరియల్ కూడా మీకు ఇస్తాను, 3 యూనిట్లకు సంబంధించిన మెటీరియల్. ఇప్పుడు 4th యూనిట్లో మనకి ఏంటంటే డిస్కస్ ద ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ. మాస్ స్పెక్ట్రోమెట్రీ ప్రిన్సిపల్ అంటే ఏంటి, లేదా హౌ ఏ గ్యాస్ మాలిక్యూల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ అయాన్ బేస్డ్ ఆన్ కెమికల్ అయనైజేషన్. కెమికల్ అయనైజేషన్ మెథడ్ ద్వారా గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఎలా కన్వర్ట్ అవుతాయి. మీకు ఇంతకుముందు చెప్పాను కదా కెమికల్ అయనైజేషన్ ఇంపాక్ట్ దాని ద్వారా. నెక్స్ట్ ఏంటంటే రైట్ అబౌట్ ఎఫ్ఏబి, ఫాస్ట్ యాటమ్ బొంబార్డ్మెంట్ అంటే ఏంటి గురించి మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద సెపరేషన్ ఆఫ్ అయాన్స్, మాస్ టు ఛార్జ్ రేషియో అండ్ ఎలక్ట్రిక్ వాటర్ ఫ్లో. అంటే మాస్ ఛార్జ్ రేషియో బేస్ చేసుకుని ఎలా అయాన్స్ సెపరేట్ చేస్తాం అంటే అదేవిధంగా మన ఎలక్ట్రిక్ వాటర్ ఫ్లో యూజ్ చేసి. ఫాస్ట్ యాటమ్ బొంబార్డ్మెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అయనైజేషన్ టెక్నిక్ అంటే యూజ్డ్ ఇన్ మాస్ స్పెక్ట్రోమీటర్లో in which beam of high energy atoms strike a surface to create ions. When a beam of high energy ions is used to instead of atoms, that is secondary ion mass spectrometry. The method is known as liquid secondary ion mass spectrometry, that is LISMS, liquid secondary ion mass spectrometry అన్నమాట. సో ఇక్కడ చూడండి క్వార్టర్ఫోల్ మాస్ అనలైజర్. ఈ క్వార్టర్ఫోల్ మాస్ అనలైజర్ యూజ్ చేసి మనం ఏ విధంగా మనం ఏంటి అంటే సో అయాన్స్ మాస్ టు ఛార్జ్ రేషియోలో ఎలా సెపరేట్ చేస్తాం అన్నది మనకు అడుగుతాడు. ఒక్కోసారి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనలైజర్స్ TOF గురించి కూడా అడుగుతాడు. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనలైజర్స్ TOF అంటే ఏంటి. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్, క్వార్టర్ఫోల్ మాస్ అనలైజర్. ఈ క్వార్టర్ఫోల్ మాస్ అనలైజర్ ఏంటి అంటే మాస్ టు ఛార్జ్ రేషియో బేస్ చేసుకొని మనం క్వార్టర్ఫోల్ మాస్ అనలైజర్ ద్వారా మనం సెపరేట్ చేస్తామండి అయాన్స్ని. ఏ క్వార్టర్ఫోల్ మాస్ స్పెక్ట్రోమీటర్ కంటైన్స్ 4 parallel cylindrical rods. A quadrupole mass spectrometer contains 4 parallel cylindrical rods which can scan or filter sample ions based on their mass to charge ratio. A quadrupole mass spectrometer contains 4 parallel cylindrical rods అన్నమాట. క్వార్టర్ఫోల్ అంటే ఇందులో ఎన్ని ఉంటాయి, 4 parallel cylindrical rods ఉంటాయి. విచ్ కెన్ స్కాన్ చేస్తాయి ఆర్ ఫిల్టర్ చేస్తాయి దేన్ని, శాంపిల్ అయాన్స్. దేని బేస్ చేసుకొని, మాస్ అండ్ ఛార్జ్ అంటే M/Z. అంటే ఈ క్వార్టర్ఫోల్ మాస్ స్పెక్ట్రోమీటర్లో 4 parallel cylindrical rods ఉంటాయండి. ఈ 4 parallel cylindrical rods ఎలా అంటే విచ్ కెన్ స్కాన్ ఆర్ ఫిల్టర్ శాంపిల్స్ అయాన్స్ బేస్డ్ ఆన్ దేర్ మాస్ టు ఛార్జ్ రేషియో. నెక్స్ట్ ఏంటంటే అపోజింగ్ రాడ్స్ ఆర్ కనెక్టెడ్ ఎలక్ట్రికల్లీ. and a radio frequency voltage
is applied between the pairs of rods. Ion travel between the rods and only ions with a specific mass to charge ratio will exit the quadrupole. Other ions will collide with the rods. The desired mass to charge ratio can altered by the changing applied voltage. So next, triple quadrupole mass spectrometry makes use of the same technology but uses a linear series of 3 quadrupoles to improve sensitivity and selectivity. This type of spectrometry is useful when studying particular ions of interest, since it is able to stay tuned a single ion for extended period of time. సో ఇవేం అవసరం లేదు మనకి. వీటిలో యూజ్ చేసే డిటెక్టర్స్ ఏంటంటే ఫారడే కప్, ఎలక్ట్రాన్ మల్టిప్లైర్, ఫోటో మల్టిప్లైర్, మైక్రో ఛానల్, ప్లేట్ అనేవి ఇక్కడ మనం జనరల్ యూజ్ చేస్తాం. అయితే మనకి ఈ డిటెక్టర్స్ ఎప్పుడు అడగలేదు. ఎన్ఎంఆర్ డిటెక్టర్స్, ఐఆర్ డిటెక్టర్స్ అడుగుతారండి. ఎన్ఎంఆర్ అండ్ ఐఆర్ డిటెక్టర్స్ అనేవి మనకి ఎగ్జాంపుల్ అడుగుతాడు. నెక్స్ట్ జీసీఎంఎస్ అనేది మనకి సిలబస్లో లేదు. సో మనకు మాస్ స్పెక్ట్రోస్కోపీ గురించి డిస్కస్ చేసాం. ఈ మాస్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటంటే ఫస్ట్ మాస్ నెంబర్ అంటే తెలియాలి. మాస్ నెంబర్ అంటే ఏంటంటే అటామిక్ మాస్. అటామిక్ మాస్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ని కలిసే మనం మాస్ నెంబర్ అంటామమ్మా. ఇంకోటి ప్రోటాన్స్ని జెడ్తో ఇండికేట్ చేస్తాం, న్యూట్రాన్స్ని ఎంతో ఇండికేట్ చేస్తాం. ఈ రెండు కలిసి మాస్ నెంబర్ అని మనం మాట్లాడుకుంటాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే కార్బన్ అనే ఆటం తీసుకుంటే ఇందులో పాజిటివ్లీ చార్జ్డ్ 6 ఉన్నాయి, 6 ప్రోటాన్స్ ఉన్నాయి, న్యూట్రల్ 6 న్యూట్రల్స్. ఈ P+N అనమాట. వీటిని మొత్తం కలిసి మాస్ నెంబర్ అంటామమ్మా. ప్రోటాన్ని జనరల్గా మనం జెడ్ అనుకోవచ్చు, న్యూట్రాన్స్ని ఎన్ అనుకోవచ్చు. A = Z+N అనమాట. సో ఇక్కడ కార్బన్కి మాస్ 12 ఉంది. సో ప్రోటాన్స్ 6 ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మాస్ నెంబర్స్. ఈ మాస్ స్పెక్ట్రోమెట్రీ అసలు ప్రిన్సిపల్ ఏంటంటే, వాట్ ఈజ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ అంటే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అమ్మా. ఇన్స్ట్రుమెంట్లో మనం ఏంటంటే శాంపుల్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుందంటే మాలిక్యులర్ అయాన్ కింద కన్వర్ట్ అవుతుంది. బట్ ఆ శాంపుల్ దేంతో బొంబార్డ్ అవుతుందంటే హై ఎనర్జెటిక్ ఎలక్ట్రానిక్ బీమ్తో బొంబార్డ్ అవుతుంది. అప్పుడు మాలిక్యులర్ అయాన్ కింద ఫామ్ అవుతుంది. చూడండి బేసిక్ ప్రిన్సిపల్. ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఆర్ బొంబార్డెడ్ విత్ ఎలక్ట్రాన్స్. ఆర్గానిక్ మాలిక్యూల్స్ దేంతో బొంబార్డ్ చేస్తాం? ఎలక్ట్రాన్స్తో బొంబార్డ్ చేస్తాం. ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఆర్ బొంబార్డెడ్ విత్ దేంతో బొంబార్డ్ చేస్తాం? ఎలక్ట్రాన్తో బొంబార్డ్ చేస్తాం. సో ఈ ఆర్గానిక్ మాలిక్యూల్ని ఎప్పుడైతే మనం ఎలక్ట్రాన్తో బొంబార్డ్ చేస్తామో అవి ఏమవుతాయి మనకంటే అక్కడ ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఎలా కన్వర్ట్ అవుతాయంటే మాలిక్యులర్ అయాన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ అనమాట. సో కన్వర్టెడ్ ఇంటూ హైలీ ఎనర్జెటిక్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్, దాన్ని మాలిక్యులర్ అయాన్స్, పేరెంట్ అయాన్స్ అంటారు. ఈ ఫర్దర్ బ్రేక్ అయితే స్మాలర్ అయాన్స్ డాటర్ అయాన్స్ అవుతాయండి. సో దీస్ ఫార్మ్డ్ అయాన్స్ సెపరేటెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మాస్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ ద మోస్ట్ యాక్యురేట్ మెథడ్ అనమాట. మాస్ స్పెక్ట్రోస్కోపీ అన్నది ఏంటంటే ఈ మాస్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ ద మోస్ట్ యాక్యురేట్ మెథడ్. దేనికి మోస్ట్ యాక్యురేట్ మెథడ్? ఫర్ డిటర్మైనింగ్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద కాంపౌండ్. అండ్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్. ఈ టెక్నిక్లు ఏమవుతాయి? మాలిక్యూల్స్ దేంతో బొంబార్డ్ అవుతాయి? హై ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్ బీమ్తో బొంబార్డ్ అవ్వడం వల్ల మనకి మాలిక్యూల్స్ నుంచి ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? బయటికి రిలీజ్ అవుతాయి. అప్పుడు మాలిక్యూల్ ఎలా కన్వర్ట్ అవుతుంది? మాలిక్యూల్స్ అనేవి పాజిటివ్ అయాన్స్ కింద కన్వర్ట్ అవుతుంది.
ఆ పాజిటివ్ అయాన్స్ని ఏమంటాం? ఇక్కడ చూడండి, ద మాలిక్యూల్ ఆర్ అయనైజ్డ్ అండ్ బ్రోకెన్ అప్ ఇంటూ మెనీ ఫ్రాగ్మెంట్స్. ఫస్ట్ మాలిక్యూల్ తీసుకుంటాం, మాలిక్యూల్ని హై ఎనర్జెటిక్ బీమ్తో బొంబార్డ్ చేస్తాం. బొంబార్డ్ చేసిన తర్వాత మనకి మాలిక్యూల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిలీజ్ అయ్యి మాలిక్యులర్ అయాన్ ఫామ్ అవుద్ది. ఆ మాలిక్యులర్ అయాన్ ఫర్దర్గా ఏమవుద్దంటే మనకి ఆ ఎలక్ట్రాన్ లూజ్ అయిన తర్వాత ఫర్దర్గా ఫ్రాగ్మెంట్ అయ్యి డాటర్ అయాన్స్ కింద మారుతుందన్నమాట. ఆ డాటర్ అయాన్స్ని మనం ఏం చేస్తాము? వాటర్ ఫాల్ యూజ్ చేసి వాటి యొక్క ఛార్జ్ మాస్ రేషియో చేసుకుని ఆ అయాన్స్ని ఏం చేస్తాం? మనం సెపరేట్ చేస్తాం. ఇది మనకి సో ఇది అయనైజేషన్. మనకి అయనైజేషన్ అవసరం లేదు. నెక్స్ట్ కెమికల్ అయనైజేషన్ అంటే ఏంటి అనేది మనం ఇంతకుముందు చూసాం. ఇది మాస్ స్పెక్ట్రోస్కోపీ బ్లాక్ డయాగ్రామ్ అండి. ఇన్లెట్, అయాన్ సోర్స్, మాస్ అనలైజర్, డిటెక్టర్ అండ్ డేటా సిస్టమ్. ఇక్కడ అయాన్ సోర్స్లో మనకి ఎగ్జామ్లో ఎఫ్ఏబి ఫ్యాబ్ అంటే అడుగుతారండి. ఫ్యాబ్ అంటే ఏంటి? ఫాస్ట్ అటామిక్ బొంబార్డ్మెంట్. ఇది అయాన్ సోర్స్లో మనం ఫ్యాబ్. అదేవిధంగా ఇక్కడ క్వార్టర్ ఫోల్ అంటే ఏంటి? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి? ఈ మాస్ అనలైజర్లో యూజ్ చేసేవే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అండ్ క్వార్టర్ ఫోల్. ఇవి కూడా మనకు అడుగుతారు ఎగ్జామ్లో, ఆల్రెడీ డిస్కస్ చేసాం. అయాన్ సోర్సెస్ జనరల్గా ఈ కేటగిరీ ఆఫ్ అయాన్ సోర్స్లో మనకి ఎగ్జామ్లో ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్, దీన్నే ఈఐ ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్, గ్యాస్ ఫేజ్ సోర్సెస్ అనమాట. గ్యాస్ ఫేజ్ సోర్సెస్లో అడిగేవి ఏంటంటే ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్ ఈఐ అండ్ కెమికల్ అయనైజేషన్ సిఐ. ఇక్కడ ఫాస్ట్ ఆటమ్ బొంబార్డ్మెంట్, ఈ మూడు ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్, ఈ ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్ అనేది క్లాసికల్ అయనైజేషన్ మెథడ్ అండి. దేనిలో? మాస్ స్పెక్ట్రోమెట్రీలో యూజ్ చేసే క్లాసికల్ అయనైజేషన్ మెథడ్ ఏంటి అంటే ఈ ఎలక్ట్రాన్ అయనైజేషన్ ఇంపాక్ట్ అనే మెథడ్. ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్ ఈఐ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్ మెథడ్ అనేది క్లాసికల్ అయనైజేషన్ మెథడ్ అండి మాస్ స్పెక్ట్రోమెట్రీలో. ఇక్కడ ఏంటంటే ఇది బాగా యూజ్ చేసే వైడ్లీ డెవలప్డ్ మెథడ్. ఇట్ ఈజ్ మోస్ట్ వైడ్లీ డెవలప్డ్ మెథడ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రాన్ బొంబార్డ్మెంట్ లేదా ఎలక్ట్రాన్ అయనైజేషన్ అని కూడా అంటాం దీన్ని. చూడండి, ఈ ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్ అన్నది ఏంటంటే క్లాసికల్ అయనైజేషన్ మెథడ్. మాస్ స్పెక్ట్రోమెట్రీలో ఇది ఒక క్లాసికల్ అయనైజేషన్ మెథడ్ అండి. ఇట్ ఈజ్ మోస్ట్లీ వైడ్లీ యూజ్డ్, హైలీ డెవలప్డ్ మెథడ్. ఇక్కడ దీన్ని ఎలక్ట్రాన్ బొంబార్డ్మెంట్ లేదా ఎలక్ట్రాన్ అయనైజేషన్ అని కూడా అంటామండి. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్లో ఈ ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్ సోర్స్ కన్సిస్టింగ్ ఆఫ్ అయానైజింగ్ ఛాంబర్ ఉంటుందండి, విచ్ ఈజ్ మెయింటైన్డ్. ప్రెజర్ ఎంత? 0.005 టార్. టెంపరేచర్ వచ్చి 200 ± 0.25 degrees. ఇక్కడ ఎలక్ట్రాన్ గన్ అనేది కూడా లొకేట్ అవుతుంది. ఇది ఛాంబర్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది. ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతాయమ్మా. దేని నుంచి? ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ గ్లోయింగ్ ఫిలిమెంట్ నుంచి ఎమిటెడ్ అవుతాయి. ఇక్కడ ఫిలిమెంట్ ఏంటి అంటే టంగస్టన్ అవ్వచ్చు లేదా రేడియం అవ్వచ్చు, ఏదైనా ఫిలిమెంట్. అండ్ యాక్సిలరేటెడ్ బై పొటెన్షియల్ ఆఫ్ 70 volts. Applied between the filament and anode. These electrons are drawn in the ionization chamber through positively charged slits. These electrons are drawn in the ionization chamber through positively charged slits. The number of electrons controlled by filament temperature. The energy is controlled by filament potential. So the sample is brought to a temperature high enough to produce molecular vapors. The gaseous neutral molecule then passes through a molecular peaks. So next ఏంటంటే
ఇది మనకి ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్. ద గ్యాసెస్ శాంపుల్, ఈ గ్యాస్ శాంపుల్ దేంతో అవుద్దట, అండ్ ద ఎలక్ట్రాన్స్ కొలైడ్ అట్ రైట్ యాంగిల్స్ ఛాంబర్, ఇన్ ద ఛాంబర్లో కొలైడ్ అవుతాయి. అండ్ అయాన్స్ ఆర్ ఫార్మ్డ్ బై ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ డ్యూరింగ్ ద కొలిజన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రాన్ బీమ్ అండ్ sample molecules. Since the ionization energy of most of the organic molecules is 15 electron volts, and electron is expelled to produce radical cation amma m plus dot anamata. At hard ionization event, that is 70 electron volts, molecules ion are fragmented. The positive ions fragmented in the chamber are drawn out by a small potential difference between large repeller plate positively charged and first. Okay, advantages ఉన్నాయి, gives molecular mass and also the fragmentation pattern of the sample. Extensive fragmentation and consequent large number of peaks gives structural information, gives reproducible mass spectra. ఇవి మెయిన్ అడ్వాంటేజెస్ అండి. ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్లో మనకి ఇది ఒక డయాగ్రాము. ఈ డయాగ్రామ్లో ఎం అనేది ఏంటంటే ఎనలైట్ అండి. ఈ ఎం ఎనలైట్ నుంచి మనకి దీన్ని ఇదే శాంపుల్ అండి ఎం ఎనలైట్. ఈ శాంపుల్కి ఏం చేస్తామంటే హై ఎనర్జెటిక్ ఎలక్ట్రానిక్ బీమ్తో బొంబార్డ్ చేస్తాము. అప్పుడు ఇది ఎం ప్లస్ డాట్ అయిందండి. ఇది త్రూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దీని చుట్టూ ఇండ్యూస్ అవుద్ది. మాస్ అనలైజర్లో ఈ ఎం ప్లస్ డాట్కి సంబంధించినటువంటి పీక్ అనేది వస్తుంది. ఈ ఎం ప్లస్ డాట్ ఫర్దర్గా మళ్ళా ఏమవుతుందంటే బ్రేక్ అయ్యి కొలిజన్స్ అయ్యి రాడికల్స్ కింద ఫామ్ అవుతాయి, డాటర్ అయాన్స్ కింద. అంటే చిన్న చిన్న అయాన్స్. ఇది పేరెంట్ అయాన్ అండి, పెద్ద అయాన్. ఇది మళ్ళీ ఫర్దర్గా ఏమవుతుందంటే ఇది అన్స్టేబుల్ అయాన్ అనమాట. ఫస్ట్ మాలిక్యూల్ అనేది స్టేబుల్, ఇది హై ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్ బీట్తో బొంబార్డ్ అయ్యేటప్పుడు ఎం ప్లస్ డాట్ అనేది అన్స్టేబుల్ అయాన్ ఫామ్ అవుతుంది. ఈ అన్స్టేబుల్ అయాన్ మళ్ళీ ఫర్దర్గా ఏమవుతుందంటే స్టెబిలిటీ కోసం మళ్ళీ ఫ్రాగ్మెంట్ అయ్యి స్టేబుల్ అయాన్స్ కింద వాటిని డాటర్ అయాన్స్ కింద విడిపోతాయండి. ఈ డాటర్ అయాన్స్ కింద విడిపోయిన తర్వాత దీన్ని మాస్ అనలైజర్లో మనము వీటి యొక్క పీక్స్ గురించి మనం చూస్తాం. దిస్ ఈజ్ మాస్ అనలైజర్స్ పీక్స్ అన్ని. ఇక్కడ చూడండి, ఏ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాస్ త్రూ ఏ గ్యాస్ ఫేజ్, ఏ బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాస్ త్రూ ఏ గ్యాస్ ఫేజ్ sample and collides with neutral analyte molecule M to produce positively charged ion or a fragment ion. సో మనకి ఏంటంటే సేమ్ ఇక్కడ జనరల్లీ ఇక్కడ ఎంత ఎనర్జీ యూజ్ చేస్తామంటే 70 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. పాజిటివ్ అయాన్స్ అనేవి ఎలా కలెక్ట్ అవుతుందంటే ఇది ఫోకసింగ్ ప్లేట్స్ అండ్ పాస్ టు ద మాస్ అనలైజర్ అంటే. సో మనకి ఇదిగోండి ఇక్కడ ఇది చూస్తే మనకు కొంచెం క్లారిటీగా అర్థం ఉంది. దీన్ని సాఫ్ట్ అయనైజేషన్ అంటాం ఈ మెథడ్ని. చూడండి ఇక్కడ మెటల్ ఎమ్ లేదంటే ఏదైనా మాలిక్యూల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇది ఒక శాంపుల్ అండి. దీని నుంచి ఎలక్ట్రాన్స్ ఏ విధంగా బయటకు వస్తున్నాయో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో వచ్చిన తర్వాత ఇది ఎం ప్లస్ డాట్ అనేది ఒక స్టేబుల్ ఫామ్ అయ్యిందండి, స్టేబుల్గా. దిస్ ఈజ్ ఏ మాలిక్యులర్ అయాన్ అంటారు, దీన్ని పేరెంట్ అయాన్ అంటారు. ఇది ఇది అన్స్టేబుల్ కాబట్టి ఫర్దర్గా ఇది ఫ్రాగ్మెంటేషన్ జరిగి మళ్ళీ చిన్న చిన్న పార్టికల్స్ కింద అవుతాయండి. దట్ ఈజ్ డాటర్ అయాన్స్ అంటారు. హార్డ్ అయనైజేషన్ ఈవెంట్ అండి. హార్డ్ అయనైజేషన్ ఈవెంట్లో ఎం ప్లస్ డాట్ స్టార్ ఫ్రాగ్మెంట్, హార్డ్ ప్లస్ సాఫ్ట్ ఈవెంట్స్ కలిసి ఎం ప్లస్ డాట్ ప్లస్ ఫ్రాగ్మెంట్స్ అండి. సో ఇది మనకి మెథడ్. ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్ వర్క్స్ వెల్ ఓన్లీ ఫర్ థర్మల్లీ స్టేబుల్ అండ్ వాలటైల్ శాంపుల్స్ మాత్రమే యూజ్ చేస్తామండి. ఇది స్కీమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అయనైజేషన్ అయాన్ సోర్స్ అండి. ఇక్కడ శాంపుల్ సిస్టమ్ ఇది. ఫర్ శాంపుల్ సిస్టమ్ చూడండి, ద శాంపుల్ ఈజ్ హీటెడ్ అప్ అంటిల్ ఏ సఫిషియంట్ వేపర్ ప్రెజర్ ఈజ్ అబ్టైన్డ్. అంటే మనకి ఈ శాంపుల్ని ఎంత హీట్ చేస్తామంటే సఫిషియంట్ వేపర్ ప్రెజర్ వచ్చినంత వరకు హీట్ చేస్తామండి. ద శాంపుల్ ఈజ్ హీటెడ్ అప్ అంటిల్ సఫిషియంట్ వేపర్ ప్రెజర్ ఈజ్ అబ్టైన్డ్. దిస్ ఈజ్ ఫ్రమ్ శాంపుల్ సిస్టమ్. దిస్ ఈజ్ రిపెల్లర్ ప్లేట్ అంటే రిపెల్లర్ ప్లేట్ అనమాట. చూడండి ఎలక్ట్రాన్ బీమ్ ఇక్కడండి. ఎప్పుడైతే ఈ శాంపిల్ అనేది మనకి ఇలాగ రొటేట్ అయ్యి ఇక్కడికి వస్తుందో ఇక్కడ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్ బీమ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ బీమ్ ఈ శాంపుల్తో బొంబార్డ్ అవుతుంది. ఈ ఫిలమెంట్స్ అండి ఈ ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తాయి, ఎమిట్ చేస్తాయి అన్నమాట, బయటికి రిలీజ్ చేస్తాయి అన్నమాట, ఎమిట్. ఇది మనకి శాంపుల్ ప్రెజర్ ఇన్ ద అయాన్ సోర్స్ ఇస్ అబౌట్ 10⁻⁵ టార్ అనమాట.
ఓన్లీ పాజిటివ్ అయాన్స్ మాత్రమే ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తాము, అంటే అనలైజింగ్ చేస్తాం అన్నమాట మాస్ ద్వారా. ఓన్లీ క్యాటయాన్స్. నెక్స్ట్ చూసుకుందాం. కెమికల్ అయనైజేషన్ మీకు ఉంది ఇంపార్టెంట్. ఇన్ కెమికల్ అయనైజేషన్ ద అయనైజేషన్ ఆఫ్ అనలైట్ ఈజ్ అచీవ్డ్ బై ఇంటరాక్షన్ ఇట్స్ మాలిక్యూల్స్ విత్ అయాన్స్ ఆఫ్ రియేజెంట్ గ్యాస్. ఇక్కడ కెమికల్ అయనైజేషన్లో ఏమవుతుందంటే ద అయనైజేషన్ ఆఫ్ ద ఎనలైట్ ఈజ్ అచీవ్డ్. ఎనలైట్ ఎలా అయనైజేషన్ అవుతుందంట, ఇంటరాక్షన్ ఆఫ్ ఇట్స్ మాలిక్యూల్ విత్ అయాన్స్, మాలిక్యూల్స్ దాని యొక్క అయాన్స్తో అవుతుంది. అయాన్స్ ఆఫ్ రియేజెంట్ గ్యాస్ ఇస్ ఎ చాంబర్ ఆల్సో. కెమికల్ అయనైజేషన్ ఈజ్ క్యారిడ్ అవుట్ in an instrument similar to electron impact ion source with some modifications such as addition of a vacuum pump, narrowing of exit slit, mass analyzer to maintain a reagent gas pressure about 1 torr in the ionization chamber. సో ఇవన్నీ మనకి ఏంటంటే కెమికల్ అయనైజేషన్లో 2 స్టెప్స్ ఉంటాయండి. ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో ఏమవుతుందంటే రియేజెంట్ గ్యాస్ ఇస్ అయనైజ్డ్ బై ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్ in the source. The primary ions of reagent gas react with the additional gas to produce stabilized reagent ions. Second step lo emavutante the reagent ions interact with sample molecules to form molecular ions. In this technique the sample is diluted with a large excess of reagent. So ikkada gases commonly use chese gases etante low molecular weight compounds such as methane, tertiary isobutane, అమోనియా, నైట్రస్ ఆక్సైడ్, ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ అనే గ్యాసెస్ని మనం ఇక్కడ యూజ్ చేస్తామండి. సో టైప్స్ ఆఫ్ సిఐ కెమికల్ అయనైజేషన్: పాజిటివ్ కెమికల్ అయనైజేషన్, నెగిటివ్ కెమికల్. పాజిటివ్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ దిస్ టెక్నిక్ పాజిటివ్ అయాన్స్ ఆఫ్ ద శాంపిల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఇన్ పాజిటివ్ కెమికల్ అయనైజేషన్ గ్యాస్ అయితే మీథేన్, అమోనియా, ఐసోబ్యూటేన్, ఈటీసీ ఆర్ యూజ్డ్ అనమాట. ఇవి మనకి చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అమోనియా ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రియేజెంట్ గ్యాస్. అమోనియాని మనం రియేజెంట్ గ్యాస్ కింద యూజ్ చేసినట్లయితే ఫస్ట్ అమోనియా రాడికల్ క్యాటయాన్స్ ఆర్ జనరేటెడ్ బై ఎలక్ట్రాన్ ఇంపాక్ట్. ఫస్ట్ అమోనియా రాడికల్ క్యాటయాన్స్. ఈ అమోనియా ఏం చేస్తుందంట, ఈ ఎలక్ట్రాన్ బీమ్తో ఇది బొంబార్డ్ అయ్యి మాలిక్యులర్ అయాన్ NH3+ ఫామ్ అవుద్దమ్మా. దిస్ ఈజ్ మాలిక్యులర్ అయాన్. ఇట్ ఈజ్ ఎ హైలీ అన్స్టేబుల్. ఇట్ ఈజ్ ఫర్దర్ స్టెబిలిటీ పర్పస్, స్టెబిలిటీ కోసం ఇట్ ఈజ్ ఫర్దర్ ఫ్రాగ్మెంటెడ్ టు ప్రొడ్యూస్ డాటర్ అయాన్స్. సో NH3+ అనేది 2 మాలిక్యూల్స్ తీసుకుంటే 2 మోల్స్ తీసుకుంటే మనకి 2 మోల్స్ NH4+ NH2 కింద ఒక ప్లస్ ఒక న్యూట్రల్. ఈ న్యూట్రల్ అయాన్స్ మనం మాస్ ద్వారా ఐడెంటిఫై చేయలేమంటే ఓన్లీ మాస్ రికగ్నైజెస్ పాజిటివ్ అయాన్స్ అండ్ ప్లస్ డాట్ అయాన్స్. వీటిని మాత్రమే మాస్ ఇన్స్ట్రుమెంట్ ఏమంటే రికగ్నైజ్ చేస్తుందంటే NH3+ NH4. మిగతా అయాన్స్ని రికగ్నైజ్ చేయలేమంటే అందువల్ల మనం మాస్ ద్వారా ఖచ్చితంగా చెప్పలేము ఈ న్యూట్రల్ అయాన్స్. వీటిని మాత్రమే మనం మాస్ ద్వారా పీక్స్ వస్తాయి. సో ఇది మాస్ అంటే మాస్ సంబంధించినటువంటి స్పెక్ట్రోస్కోపీ. సో మీకు సో ఇది ఫర్దర్గా మీకు మెటీరియల్ మండే ఇస్తాను. గాయత్రి ఉన్నావా? ఎస్ సార్. మెటీరియల్లో మీకు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ ఆల్రెడీ ఇచ్చాను గాయత్రి, ఇచ్చాను కదా. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఐఆర్ ఫస్ట్ యూనిట్ ఏమైనా ఇచ్చానా? మొత్తం ఇచ్చానా ఇవ్వలేదు? ఫస్ట్ యూనిట్ ఇచ్చారు సార్, కానీ దాంట్లో టాపిక్ చెప్తాను, మళ్ళీ ఇస్తానులే. మొత్తం ఇచ్చాను ఫస్ట్ యూనిట్ అండ్ NMR యూనిట్. ఈ క్లాస్ ఇంకా ఉంది, ఇదే యూనిట్. ఇది అయిన తర్వాత ఈ యూనిట్ ఇస్తాను. ముందు మీకు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అండ్ ఫోర్త్ యూనిట్ ఇవన్నీ మీకు నేను ఇస్తాను. సో ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్, 3 and 4 యూనిట్స్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు మనం చెప్పుకుంది ఫోర్త్ యూనిట్ మాస్ స్పెక్ట్రోస్కోపీ. సో దీని గురించి ఇది అయినాక నేను మెటీరియల్ మీకు ఇస్తాను. ఇందులో ఏం లేదు, మనం ఆల్రెడీ క్వశ్చన్ బ్యాంక్ ప్రొవైడ్ చేసాం కదా, అందులో ఉన్న క్వశ్చన్సే యాజ్ ఇట్ ఈజ్గా పడిపోతాయి. మీరు ప్రత్యేకించి కొత్తవి ఏం చదవాల్సిన పని లేదు. ఓకేనా? సో
సో ఇది మీకు ఈరోజు క్లాస్ అమ్మా.